ఒకప్పట్ల సమంత ఎందుకని సినిమాలు చేయట్లేదు? వరుసగా అవకాశాలిచ్చే దర్శక నిర్మాతలున్నా ఎందుకు కావాలని టాలీవుడ్కి మాత్రమే కాకుండా మొత్తం సినిమాలకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది తనకు తానుగా తీసుకున్న డెసిషనా, లేదంటే ఇంకేదైనా బ్యాక్ స్టోరీ ఉందా? అసలు తన కెరీర్ పై సమంత ఏమంటున్నారు? లెట్స్ వాచ్. సమంత ఊ అనాలే గాని ఇప్పటికే చేతి నిండా సినిమాలు. కానీ ఆమె మాత్రం ఊ అంటున్నారు. ఈ మధ్య ఓ వేడుకకు వచ్చిన శామ్ తనెందుకు సినిమాలు తగ్గించాననే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనుకుంటే ఇప్పటికీ చాలా సినిమాలు చేస్తానని, కానీ తానిప్పుడు ఆ పరిస్థితుల్లో లేనని, చేసే ప్రతి సినిమాకు తన చివరి సినిమాలాగే భావిస్తానంటూ చెప్పారు సమంత. ఒకప్పుడు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలు చాలానే చేశారు సమంత. పాటలకు పరిమితమయ్యే సినిమాల్లోనూ కనిపించారు. కానీ మయోసైటిస్ తర్వాత శామ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. చాలా సెలెక్టివ్గా స్టోరీ ఎంచుకుంటున్నారు. రెగ్యులర్ క్యారెక్టర్స్కు పూర్తిగా దూరమయ్యారు. కథ నచ్చితే విలన్ గాను మారిపోతున్నారు. తాను చేసే పాత్రలు ప్రేక్షకులపై ప్రభావం చూపించాలి. అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానంటున్నారు సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ, సిటాడెల్లో పాత్ర అలా చేసినవే అని చెప్పారు శామ్. ముఖ్యంగా రాజ్ డీకే దర్శకత్వయం గురించి గొప్పగా చెప్పారు ఈ బ్యూటీ. తనకు ఛాలెంజింగ్ రోల్స్ డిజైన్ చేస్తున్న రాజ్ డీకేకు థ్యాంక్స్ చెప్పారు సమంత. రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ లోనూ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు సమంత. అంటే ఇప్పట్లో శామ్ నుంచి సినిమాలు ఆశించడం కష్టమే. ఒకవేళ చేసినా రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ అయితే చెయ్యదు. పైగా హెల్త్ దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్స్ సైన్ చేస్తామంటున్నారు. మొత్తానికి కెరీర్ పై పక్కా ప్లానింగ్ తోనే ఉన్నారు సమంత.